నుంచి థామస్ రెడ్డి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. థామస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. బహుశా శంకర్ గౌడ్ త్వరగా కోలుకో అని చెప్పి అందరూ కోరుకుందాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందనేది మనకి అందుతున్న వార్త. ఏం చేయబోతున్నారు ఇక్కడి నుంచి? ఎందుకు అంత ఉద్రిక్తంగా వెళ్ళిపోతున్న పరిస్థితిని మాట్లాడుకుంటున్న క్రమం ఇవాళ చాలా మేనేజ్మెంట్ పెట్టినటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. తర్వాత పనిభారం ఉంది, ఎంటీడబ్ల్యూ యాక్ట్ లేదు, లీవులు ఇవ్వరు, నిర్బంధంలో డ్యూటీలు చేయాలి, డబుల్ డ్యూటీలు చేయాలి, క్యాన్సర్ లో చేయాలి, అట్లాగే సకాలంలో జీతాలు, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏమీ లేవు, సంక్షేమ పథకాల డబ్బులు లేవు, ఆ తర్వాత పిఆర్సీల డబ్బులు రావట్లేదు, కొత్త పిఆర్సీలు 2 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆర్టీసీలో కూడా అసలు ఉండే పరిస్థితి లేదు. ప్రైవేట్ అనే కూడా ఆందోళన ఉంది. ఈ ఆందోళన మధ్య జేఏసీ సమ్మె నోటీస్ ముందుకు పోతే పిలిచి మాట్లాడి పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ సమ్మె ఉధృతంగా ముందుకు పోతుంటే వాళ్ళు సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తా ఉంటే తమ్ముడు శంకర్ గౌడ్ ఆవేదన చెంది ఇవాళ నిప్పండించుకోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రగాఢ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలుపుతా ఉన్నాం. ఇది యాజమాన్యము ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆయనకు మెరుగైనటువంటి చికిత్స అంటే ఇక్కడ ప్రశ్న అఫ్ కోర్స్ ఆయన త్వరగా కోలుకొని చెప్పి కోరుకుందాము. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇంతలా ఆందోళనకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే ప్రభుత్వం కావచ్చు, యాజమాన్యం కావచ్చు, నిన్న కాస్త బెదిరింపులకు దిగిందని మాట్లాడుకున్న తర్వాత మారుతున్న పరిస్థితుల ఎటువంటి ఆందోళన ఉందండి కార్మికులు లేకపోతే ఆర్టీసీ ఉద్యోగులు? చేసినా కానీ పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా కవిప చర్యలకి పాల్పడుతా ఉన్నారు. ఆ తర్వాత తెలిసి మాట్లాడట్లేదు, ప్రజాస్వామ్యంలో మాట్లాడకపోతే మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఎట్లా అనేటువంటి ఆందోళన ఇవాళ కార్మికుల్లో కలిగింది. చాలా మంది అదే పనులు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా కానీ అర్థం చేసుకోవాలి. గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మంది చనిపోవడం జరిగింది. నేను అందరికీ కూడా ఆర్టీసీ ఉద్యోగులందరికీ జేఏసీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు, మనం చచ్చిపోవద్దు, మన కుటుంబాలు పిల్లలు ఉంటారు, మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ప్రభుత్వానికి గట్టిగా నిలబడదాం. సమస్యల పరిష్కారమై మనకి రక్షణ దొరికే వరకు ఈ పోరాటం జేఏసీ ముందుంటది. కాబట్టి కార్మికులంతా ముక్త కంఠంతో ఎదురు చూడాలి తప్ప తొందర పడొద్దు. ఇవాళంతా ఒక ఐక్యతతోటి చాలా రోజుల తర్వాత ఒక ఐక్యతతోటి ముందుకు పోతున్నాం. తప్పకుండా ప్రభుత్వం దిగిరవలసిందే, సమస్యను పరిష్కరించాల్సిందే. కాబట్టి కార్మికులు కల్పజేతొద్దు అని చెప్పి మీ ద్వారా అందరూ ఐక్యంగా ఉండండి. తప్పకుండా శంకర్ గౌడ్ న్యాయం చేసే వరకు జేఏసీ పోరాడుతుందని కూడా చెప్తూ. ఇప్పుడు జేఏసీ అక్కడికి చేరుకుంటోందా అండి? జేఏసీ నేతలు అక్కడికి వెళ్తూ ఉన్నారా శంకర్ గౌడ్ ని పరామర్శించేందుకు కావచ్చు, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు? తప్పకుండా వచ్చింది వార్త. టీవీలలో మాట్లాడుతున్నాం. హైదరాబాద్ లో అంతా ప్రోగ్రామ్స్ డెఫినెట్ గా జేఏసీ ఇప్పుడు అత్యవసర సమావేశం పెట్టుకొని మేము అక్కడికి వెళ్ళి పలకరించి రావడానికి సిద్ధంగా ఉన్నాం, వెళ్తాం. రైట్. అంటే నిన్నటి వరకు కాస్త శాంతిపూర్వకంగానో లేకపోతే అఫ్కోర్స్ మీరు నిరసనలు వ్యక్తం చేశారు, ఎక్కడ ఆందోళనకరంగా మారుతున్న పరిస్థితులు లేవు. కానీ ఎందుకు ఇటు ఉద్యోగులు కావచ్చు, లేకపోతే నిరసన వ్యక్తం చేస్తున్న మీలో కావచ్చు, ఆందోళన చేస్తున్న మీలో కావచ్చు, ఎందుకు ఇంత సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్న పరిస్థితి? అంటే భయంతో వస్తుందా, లేకపోతే రేపు ఉదయం మనకు భవిష్యత్తు ఉండదు, ఈ నిరసన తర్వాత ఒకళ్ళు పట్టించుకోకపోతే ఒక ఆందోళన? కారణం ఏంటండి? ఇవాళ నిరసన తెలుపుతా ఉన్నాము. శాంతియుత పోరాటమే మాది. మేము ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొట్లాట కానీ ఎవరికి ఆపే ప్రయత్నం కానీ చేయట్లేదు. కేవలం మేము చేస్తున్నప్పుడు ఇంత బాగా చేస్తున్న ముందుకు పోతున్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంకా పట్టించుకోవట్లేదు, ఎందుకు చర్చలకు విలువట్లేదు, అసలు మా పనులు అయిపోయాక అని చెప్పి ఆందోళన. ఎందుకంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు, భయాందోళనలు, నిర్బంధంలో డ్యూటీలు ఇవన్నీ ఉండడం వలన వాళ్ళు ఆందోళన ఉన్నారు. అటువంటి ఆందోళన కార్మికులు గురి కావద్దు, అందరూ నిబ్బరంగా ఉండాలి. తప్పకుండా మనం చనిపోయి ఏదో అఘాయిత్యం జరిగిపోతే మన కుటుంబాలు, పిల్లలు రోడ్డు మీద పడతారు. అది మంచిది కాదని జేఏసీగా నేను కార్మికులందరికీ చెప్తా ఉన్నా. తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాం. తప్పకుండా దీనికి గవర్నమెంట్ యాజమాన్యం బాధ్యత వహించాలి. ఇట్లాంటి పునరావృతం అయితే చిన్నది బాధ్యత అని చెప్తా ఉన్నాం. నిన్న కూడా కరీంనగర్ లో ఇవాళ పరిపక్వ డ్రైవర్లు పెడితే యాక్సిడెంట్ అయింది, చనిపోవడం జరిగింది ఆడ. ఇవాళ బర్కత్పురా డిపోలో కూడా డ్రైవింగ్ డ్రైవర్లు పెడితే గేటు బస్సు అంటే దాని గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. శంకర్ గౌడ్, థామస్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ప్రభుత్వము, యాజమాన్యము పరిష్కార మార్గము సమ్మె నివారణ చేయకుండా ఇలాంటి చెందుతుంది. కాబట్టి కార్మికులు ఆందోళన గురినట్టుగా అంటే ఈ శంకర్ గౌడ్ ఈ ప్రయత్నం జరిగే వరకు అందరి కార్మికులకు అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఓకే. అంటే శంకర్ గౌడ్ తనకి తాను నిప్పంటించుకుని బలవన్ మరణానికి పాల్పడిన ఈ ప్రయత్నం
ఇటు ఉద్యోగుల్లో ఆ మేరకు వెళ్ళిపోయిందా ఒక్కసారిగా ఈ ఆగ్రహం కావచ్చు, లేకపోతే అసహనం కావచ్చు, ఇవన్నీ ఒక్కసారిగా బయట పడుతున్నాయా? అంటే రేపు ఉదయం మనకి ఇంకా ఆర్టీసీలో ఫ్యూచర్ ఉండదనే భయం ఉందా? ఇప్పుడు శంకర్ గౌడ్ కుటుంబము, ఆయన మానసిక పరిస్థితి, అట్లాగే ఆయన ఆర్థిక పరిస్థితి బాగా, ఉద్యోగంలో జీవితంలో పిల్లల చదువులు, ఇల్లు, కుటుంబం, కిరాయిలు ఇవన్నీ ఉన్నప్పుడు అయ్యో ఉద్యోగాలు పోతే ఎట్లా అనేటువంటి ఆందోళన కామన్ గా అందరికి సహజంగా అందరిలో ఆలోచన వస్తుంది. అట్లాంటి ఆలోచన వచ్చి ఆయన కొద్దిగా తొందరపడేట్టుగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. అటువంటి వాటికి ఎవరు కూడా కావద్దు. ఇవాళ మనం చచ్చిపోయి సాధించేది ఏం లేదు. అఘాయిత్యాలు చేసుకోవద్దు. తప్ప ప్రభుత్వం యాజమాన్యమే బాధ్యత వహించే విధంగా జేఏసీ చర్యలు చేసుకుంటుంది. తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని జేఏసీగా మేము కాపాడుకుంటామని కూడా వీళ్ళ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అవునైతే నిన్న కూడా దాదాపుగా మీకు రాత్రి 11 నుంచి 2 గంటల వరకు కూడా చర్చలు జరిగాయి. ఏమైనా డెవలప్మెంట్ ఉందా, లేకపోతే డెవలప్మెంట్ లేదా? ఎందుకంటే మీరు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా మీరు వెళ్తున్నారు, అండ్ అటు యాజమాన్యం కూడా ఎస్ ఈ డిమాండ్స్కి సంబంధించి మీట్ అవ్వాలంటే కాస్త కష్టం అవుతుందని చెప్పి అర్థం వచ్చేలా వాళ్ళ తీరు కనిపిస్తూ ఉంది. సో ఏంటి, ఎక్కడ ప్రతిష్టం ఉంది? చర్చలు అనేది ఎవరు చర్చలు చేయట్లేదు. చర్చలు ఎవరు చేయట్లేదు. చర్చలు చేయట్లేదు. కేవలం కాలయాపన కోసం వాళ్ళు పిలిచి కాలయాపన కోసం పిలిచి ఓ నలుగురు ఐఏఎస్ లో ఉన్నాము, మేము మాట్లాడతాము, మేము రిపోర్ట్ ఇస్తా ఉన్నారు తప్ప ఎజెండా మీద మాట్లాడే పరిస్థితి లేదు, మంత్రాక్షర పరిస్థితి లేదు. కేవలం ఒట్టిగానే వాళ్ళు మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి వాళ్ళే లేచిపోయారు తప్ప అది కమిటీ కాదు, పరిష్కారం కాదు, కాలయాపన కమిటీ తప్ప మరొకటి కాదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇటువంటివి కాకుండా వాళ్ళు ప్రజాస్వామ్య పంథాలో లెటర్ ఇచ్చి పిలిచి మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నారు. థామస్ రెడ్డి గారు, మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ ఘటన తర్వాత, ఎందుకంటే బహుశా ఇక్కడ ఒక ప్రస్తావన తీసుకురావాలనుకుంటున్నాను, తెలంగాణ ఉద్యమం కూడా శ్రీకాంతాచారి బలవన్ మరణానికి పాల్పడిన తర్వాత ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడిందని చెప్పుకోవాలి. ఇంకా ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత కట్టెలు తెంచుకున్న కోపం కాస్త అదుపు చేయడం బహుశా పాలకుల వంతు కూడా కాలేదనుకోవడంలో అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి ఆఫ్ కోర్స్ ఆయనకి ఏం తెలంగాణ ఉద్యమం వేరు, జనరల్ సమ్మెలు వేరు. కాబట్టి అవన్నీ కూడా గుర్తు చేసే కార్మికులను మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకూడదు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి కావచ్చు, పోలీస్ కావచ్చు, అట్లాంటి వాళ్ళు మహామహులు పోయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి వచ్చింది. ఇవాళ అందరు కూడా ప్రజలు చిన్న పిల్లల నుంచి వాళ్ళ దాకా రోడ్ల మీద పోరాటం చేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అంతా అఘాయిత్యానికి కాకుండా ఇవాళ ఆర్టీసీలో కూడా యాజమాన్య వైఖరి తీవ్రంగా ఉంది. యాజమాన్య తీవ్రంగా ఉంది. అసలు కార్మికులు లెక్క చేయలేదు, చట్టాలు లేవు, డ్యూటీ లేవు, ఇష్టారాజ్యంగా ఇట్లా ఉన్నాయి. కాబట్టి కార్మికులు ఏంటంటే ఆందోళన, మానసిక ఆందోళన, ఆర్థిక ఆందోళన, అట్లాగే డ్యూటీలు చేయలేక 24 గంటలు 16 గంటలు డ్యూటీ చేయడం వల్ల వాళ్ళకి లీవులు దొరకపోవడము, ఏ ఇబ్బంది వచ్చినా ఎవరైనా చనిపోయినా కానీ లీవులు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కార్మికులను అశాంతికి గురి చేస్తున్నది వాస్తవం. కాబట్టి ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేస్తున్నాయి. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇటువంటివి చేయకుండా చట్టపరంగా డ్యూటీలు చట్టపరంగా చేసుకోవాలి. మానవత్వంతో మాకున్నటువంటి హక్కులని కాలరాయకుండా పోవాలి. దానికి గవర్నమెంట్ కూడా తప్పకుండా ఉండి ఇవన్నీ కూడా మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నివారణ చర్యలు చేసి కన్సల్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూర్చొని రివ్యూ చేయాలి. ఏ పాపాన ఎన్నడూ కూడా యూనియన్లను నిలవలేదు, మేనేజ్మెంట్ కలిపి కూర్చోబెట్టి మనం ఎట్లా ఉంది అన్న రివ్యూ చేసినటువంటి పరిస్థితి కూడా రాకపోవడం, అది ప్రభుత్వం పట్టించుకోవడం కారణము అని మేము భావిస్తా ఉన్నాం. అందుకే మనం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కూడా విన్నవించేది, సమ్మె నోటీసులు కూడా మేము సమ్మె చేయాలని కాదు, సమ్మె మా సంకల్పం కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు పిలవలేదు కాబట్టి సమ్మె నోటీసు ఇచ్చారు. సమ్మెలో పిలిచి మాట్లాడే బాధ్యత వాళ్ళకు ఉంది. ఇవాళ 40 రోజులైనా పిలువ 40 రోజులు కేవలం ఐఏఎస్ కమిటీ వాళ్ళకు వాళ్ళు రాత్రి వేసుకొని మీరు రండి అని చెప్పి మాట్లాడి పంపించలే తప్ప రెండో మంత్రి గారే మాట్లాడుతూ ఉన్నారు. ఇంత జటిలమైనప్పుడు బాధ్యతగా